హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని పాపని తీసుకురావడానికి వెళ్తున్న టైం అయ్యింది. ఈ కార్డు ఉంటేనే పాపని మాతో పంపిస్తారు. 2 days నుంచి అసలు వర్షాలు కొడుతూనే ఉన్నాయి. దాంతోపాటు వెదర్ చాలా చల్లగా ఉంది. అసలు బయటికి వెళ్ళాలంటేనే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. కొంచెం కొంచెం లైట్గా ఎండ ఎక్కుతుంది ఇప్పుడిప్పుడే. ఈ స్కూల్ ఏమో కానీ ఈ స్కూలు పిల్లలకి స్కూల్ లాగా లేదు, అసలు పేరెంట్స్కి స్కూల్ లాగా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఈ స్కూలు. మా పాప చదివే స్కూలు వరంగల్ పబ్లిక్ స్కూల్ అండి. స్ట్రెంత్ కూడా చాలా ఉంటుంది. మేము ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు చార్ట్ బోర్డ్ చూస్తే 3000 మెంబర్స్ ఉన్నారండి ఈ స్కూల్లో. అసలు ఇంతమంది ఉంటున్నారు, ఏముంది అంత స్పెషల్ అనిపించింది. పిల్లలకి స్కిల్స్ మంచిగా నేర్పిస్తారు, డిసిప్లిన్ మంచిగా నేర్పిస్తారు ఈ స్కూల్లో. ఇంతమంది వేయడానికి రీజన్ కూడా అదే అనిపించింది నాకైతే. నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను, అందుకే కొంచెం పబ్లిక్ కూడా తక్కువ ఉన్నారు. కొంచెం లేట్గా వెళ్ళేది ఉంటే ఉగలకుగలం అసలు అవుపడము. పిల్లల్ని తీసుకొచ్చే టైంలో అయితే చాలామంది ఉంటారు. లోపలికి అలౌ చేస్తారు పేరెంట్స్ని కూడా. క్లాస్ రూమ్ దగ్గరికి కూడా బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు. స్కూల్ కూడా చాలా బాగుంటుంది. మా పాప నన్ను చూడగానే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నదో ఏమో కానీ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది. వచ్చే దారిలో బనానాలు అవపడితే కొనేసుకొని ఇంటికి వస్తున్నాము. ఈ గల్లీలోనే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇల్లు ఉంటుందండి. పాపం అతను చనిపోయాడని చాలా బాధ అనిపిస్తుంది. మా గల్లీలో ఉంటాడని ఊరికే అనిపించేది. నెక్స్ట్ ఎలక్షన్లలో అతను గెలిస్తే చాలా రష్ ఉంటుంది కావచ్చు గల్లీ అనుకునేది, ఊకే అనుకునేది. పాపం చనిపోయేసరికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. బతుకుతాడేమో అన్నట్టు ఫీలింగ్ ఉండే అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.